ఈ కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు అని అంటేనే కేవలం ఆహార నియమాలు పాటించడమే కాదు, ఈ కార్తీక మాసంలో మారుమూల ప్రాంతాల్లో కూడా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ స్వామివార్లను సేవిస్తూ ఉంటారు. ఎవరికి అందుబాటులో వాళ్ళు అక్కడ ఉండేటువంటి శివాలయంలో కానీ లేకపోతే విష్ణాలయంలో కానీ ఆ స్వామివారి సన్నిధిలో గడుపుతూ ఆ నామస్మరణ చేస్తూ ఉపవాస దీక్ష తీసుకుంటూ దీపదాన వ్రతాలు కానీ దీపారాధనలు కానీ చేసుకోవచ్చును. ఈ ఉపవాస దీక్షలు అని అంటేనే ముఖ్యంగా ఆహార నియమాలే కాదు, స్వామివారి సన్నిధిలో మనం భక్తిగా గడపగలగటం, ఈ స్వామివారి సన్నిధిలో నామస్మరణ ఇంకేదైనా సరే విశేష పురాణ చరిత్రలు ప్రవచనాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి యొక్క కథలు ఇవన్నీ కూడా శ్రవణం చేసుకుంటూ ముఖ్యంగా విశేషంగా ఆ స్వామివారి సన్నిధిలో మనం గడిపావా అన్నట్లుగా భక్తి ప్రపత్తులతోటి ఆ స్వామివారి సన్నిధిలో గడిపినట్లయితే ఈ ఉపవాస దీక్ష అనేది సంపూర్ణంగా ఫలిస్తుంది.